మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంజనీనగర్లో జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడికి విచ్చేసినటువంటి మన ప్రభుత్వ విప్, మన ఎమ్మెల్యే ఆర్సీల గారికి, ఇక్కడికి వచ్చినటువంటి కౌన్సిలర్లకి, వైస్ చైర్మన్కి, మిగతా నాయకులకు, వార్డు ప్రజలకు, వేములవాడ పట్టణ ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. శ్రీకృష్ణుడు ధర్మం వైపు నుండి పాండవుల వైపు యుద్ధంలో గెలిచేందుకు వాళ్ళకి రక్తారిదిగా ఉండి అర్జునునికి గీతోపదేశం చేసి యుద్ధంలో గెలవడానికి కారకుడయ్యాడు, గీతోపదేశం చేశాడు. మనం కూడా భగవద్గీతను అనుసరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మన భారతదేశంలో మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ఎన్నో పండుగలు మనం జరుపుకుంటాము. అలాగే మన పండుగల గురించి పిల్లలకు కూడా తెలియజేయాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులను నేను కోరుకుంటున్నాను. మన భారతదేశం అనేది మిగతా విదేశాలన్నింటికీ మన భారతదేశం ఒక పూజ గది లాంటిది. మన భారతదేశం నుండి ఎన్నో సంస్కృతులు సంప్రదాయాలు నేర్చుకొని వాళ్ళు ఫాలో అవుతున్నారు. మన వాళ్ళు మర్చిపోతున్నారు. దయచేసి అందరూ ఫాలో కావాలని, మన సాంప్రదాయాలు మర్చిపోవచ్చని, మన పండుగలను అందరూ జరుపుకోవాలని పిల్లలు కూడా తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి మన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గారికి, మిగతా వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ కృష్ణాష్టమి పర్వదిన సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీకృష్ణుడు ధర్మం వైపు నిలబడ్డటువంటి సందర్భం మన మహాభారతంలో చూశాం. శ్రీకృష్ణుడి చరిత్ర ధర్మం గెలవాలని బాల్యం నుండే శ్రీకృష్ణుడు లోక కళ్యాణం కోసం రాక్షస సంహారం చేసినటువంటి చరిత్రను కూడా చిన్ననాడే గోవులను సంరక్షించే తీరు మన దేశంలో మన సంస్కృతిని మన ప్రతిబింబించే విధంగా మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్ర, వారి కృషిని మనం అనేక సందర్భాల్లో తీసుకొని ధర్మం గెలవాలి, శ్రీకృష్ణుడిలా ధర్మం వైపు నిలబడాలని చెప్పని అనేక సందర్భాల్లో ఇప్పుడే ఈ ఇంజన్ నగర్ సంబంధించినటువంటి ప్రాంత కమిషనర్ ఉమా శ్రీనివాస్ గారు కూడా శ్రీకృష్ణాష్టమి పర్వదిన సంస్కృతి
పర్వదిన సందర్భంగా వారు చెప్పినటువంటిది మనం అందరం కూడా రాబో రోజుల్లో కూడా ఎలాంటి కీడు కానీ అరిష్టం కానీ రాకుండా ఉండడానికి శ్రీకృష్ణుణ్ణి ఆ పరమాత్మగా భావిస్తుంది. ఆనాడు వారు యుద్ధంలో గీతోపదేశం చేసినటువంటి సందర్భాన్ని కూడా పురస్కరించుకోండి. ఎక్కడ ఎవరికి ఏ ఆపద రాకుండా అంతా మంచిగా జరగాలని చెప్పండి. మన హైందవ సంస్కృతిలో, మన భారతదేశ సంస్కృతిలో ఆలయాల్లో దేవుళ్ళుగా ప్రతిష్ఠించుకోండి. ఈ ప్రాంతం అంతా బాగుండాలి, లోక కళ్యాణం జరగాలి, లోకశాంతి జరగాలని చెప్పని వేడుకోవడం, వారి మాటలో వారి ఆశీస్సులు తీసుకొని ముందుకు పోయేటువంటి క్రమం ఈరోజు మరి అంగరంగ వైభవంగా పల్లెల్లో, పట్టణాల్లో, నగరాల్లో, దేశం మొత్తం కూడా ఈ కృష్ణాష్టమి వేడుకలు, ఉట్టిని కొట్టేటువంటి వేడుకలు, శ్రీకృష్ణుడి ప్రీతి పాత్రమైనటువంటి వెన్నకు సంబంధించినటువంటి ఆనాడు ఉట్టి నుంచి తీసుకొని వారి ప్రీతి పాత్రమైన తీసుకుంటారు. శ్రీకృష్ణుడు మనం అన్ని గ్రామాల్లో ఉట్టిని కొట్టేటువంటి కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉంది ఇక్కడ అంజలి నగర్లో జరగడం, ఇక్కడ కౌన్సిలర్ గారు, ఇతర కౌన్సిలర్ వైద్య పట్టణ ప్రముఖులు అనేక మంది వచ్చి ఈ కార్యక్రమం వేడుకలో పాల్గొన్న సందర్భంగా ప్రజలందరూ కూడా కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని శ్రీకృష్ణుడి ఆశీస్సులు, ఆ రాధాకృష్ణుడి ఆశీస్సులు ప్రజలందరికీ అందరికీ అందాలి, లోక కళ్యాణం జరగాలి, సస్యశ్యామలం ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా సుఖమై జీవితంలో అందరి జీవితంలో ఉండాలని, సకలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి రైతులతో పాటు అందరూ ముందుకు సాగే విధంగా ఆశీస్సులు అందాలని సందర్భంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మని సందర్భంగా వేడుకుంటూ ఈ కృష్ణాష్టమి సందర్భంగా ఘనంగా వేడుక జరుపుతున్నటువంటి ప్రతి ఒక్క బాధ్యునికి సందర్భంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీకృష్ణాష్టమి పర్వదిన సందర్భంగా ప్రజలందరికీ నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ అందరూ నమస్కారం.